విషయానికి సంబంధించి? ఈరోజు ఉదయం మామూలు గ్రామస్తులు కూడా ఏదో మీడియాలో వస్తుందని తెలియపరచగా మేము కూడా చూసుకున్నాము. ఆ కథనం చూసిన వెంటనే మేము అందరం కూడా ఒకరికొకరం వచ్చాము. అలాగే ముందుగా మా బ్రదర్లందరూ వచ్చారు. మా పని మేము చూసుకొని అవునా కాదని నిశ్చయించుకున్న తర్వాత మేము కూడా రావడం జరిగింది. చూసారా పైకి వెళ్ళి కానీ పోలీసులు మీకు ఏమైనా గుర్తులు ఏమైనా చూపించారా? మాకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఏది చూపించలేదు. ఏదైనప్పటికీ అండి ఒక ఆడపిల్లని దారుణంగా ఎంత దారుణంగా క్రూరంగా హత్య చేయడం అయితే చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా సహాయం కావాలని కూడా 10 మంది ముందుకు వచ్చేవాళ్ళే తప్ప ఇలా ఏ ఒక్కరు కూడా అన్యాయం చేసేవాళ్ళు అయితే లేరు. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి పోషణాధారంగా కొద్దిగా ఉండే ఒక అమ్మాయి ఇప్పుడు సడన్గా ఇలాగ హత్యకు గురి అయిందంటే మాకు కూడా కాలు చేతులు ఆడట్లేదు. ఎవరికి కూడా కనీసం మాట్లాడడం కూడా ఇటువంటి నరవ అంతకుని ఎంతో అఫీషియల్గా తీసుకురావడం కూర్చోబెట్టడం ఇలా చేస్తున్నారు. రోడ్డు మీద ఎవరో ఇద్దరు కొట్టుకుంటేనే లాఠీలతో కొట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు అతనికి ఇంత రక్షణ కల్పించి చక్కగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రమాదాలే కానివ్వండి, ఘోరాలే కానివ్వండి తదుపరి మళ్ళీ జరుగుతాయా, జరగకుండా చూడగలరా? ఆమె మీకేమవుతుంది? మౌనిక మీకు ఏమవుతుంది అంటే మీ స్నేహితురాలా లేకపోతే మీ ఇంటి గ్రామస్తురాలు అండి. వాళ్ళ బ్రదర్ మాకు క్లోజ్ బ్రదర్ అండి. అందరూ ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటాము. వాళ్ళ సహాయం వాళ్ళకే కాదు గ్రామంలో కూడా ఎవరికైనా సహాయం కావాలన్నా ఒకరికొకరు చేసుకుంటాము. అలాంటిది ఇటువంటి సందర్భంలో ఏదైనా తప్పు జరిగితే ఏదైనా తెలియపరచాలండి. అంతేగాని అంత పాశవికంగా నరికేయడం అయితే కరెక్ట్ కాదండి. ఇక్కడ స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు ఆమె